అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి దొరికిన జీవితం 13వ భాగం. అదేమిట్రా ఆశ్చర్యంగా అంది సుగుణ. నీకు వాళ్ళు తెలుసా ఏమిటి? ఎలా తెలుసురా? అబద్ధాలేమిటి? విస్తుపోతో అంది సుగుణ. తెలుసు, బాగా తెలుసు హేళనగా అన్నాడు ప్రభాకరం గారు. సరోజ హెచ్చరికగా వారించింది. సరోజ గారు విన్నారా? వాళ్ళంతకు తెగించారో అర్థమైందా? బిడ్డను కని తల్లైన గీతని కన్యగా కృష్ణమోహన్ గారితో పెళ్లికి సిద్ధపరిచారంటే ఇంకా మాట్లాడకుండా ఊరుకోమంటారా? ఆ బిడ్డని ఎక్కడో ఈ అనాథ సన్నాలయంలో పారేశారో లేదా పీక నొక్కి చంపేశారో అని అతను గొంతు వణికింది. ప్రభా, ఏమిట్రా నీవంటున్నది? ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, అల్లుడు అమెరికాలో ఉన్నాడన్నారు. మంగళసూత్రాలు వేసుకుంది కూడాను. మంగళసూత్రాలకి ఏముందక్కయ్యా, బజార్లో దొరకనిది కాదు కదా హేళనగా అన్నాడు ప్రభాకరం. అవి కొనడానికి డబ్బులేని వాళ్ళు కాదు. నిజంగారా? అమ్మో, ఎంత మోసం, ఎంత ఘోరం! అందుకే కాబోలు పిల్లాడు పుడితే సంతోషించిన చిహ్నాలు కనబడలేదు. డాక్టర్ గారు ఉంచమన్నా 3వ రోజే తీసుకెళ్లిపోయారు. నిక్షేపంలా ఉన్న ఆ బాబు చచ్చిపోయాడంటే మేము ఆశ్చర్యపోయాం. కనీసం బాబుకి ఒంట్లో బాగోలేనప్పుడు డాక్టర్ని పిలవనందుకు ఎంతో ఇదయ్యాం. హఠాత్తుగా గుడ్లు తేలేశాడంటే నిజమే అనుకున్నాము. అసలు వాళ్ళ వరస ముందు నుంచి అనుమానంగానే ఉందిరా. ఈ సంగతి విన్నాక అంతా అర్థమైంది. ఆ అమ్మాయి వాళ్ళు నీకెలా తెలుసురా? తెలుసులే, ఇదిగో సరోజ ఉంటున్న ఆ డాక్టర్ గారికి ఈ అమ్మాయికి వచ్చే నెలలో పెళ్ళి. నిజం అంటే ముందు ఏదో కాలుజారిన ఫలితం అన్నమాట. గుట్టు చప్పుడు కాకుండా కాన్పు చేసి ఆ పిల్లాడిని వదిలించుకుని పెళ్లి చేస్తున్నారన్నమాట. అసలు ముందంతా గర్భస్రావానికి ప్రయత్నించే ఉంటారు. అది జరగకపోగానే ఏదో ఊరు వచ్చి ఆ కాలం గడిపారన్నమాట. అందుకే ఇంట్లో సామాను అంత ధనవంతులైన పనివాళ్లా కనిపించేవారు కాదు. సుగుణ ఆశ్చర్యంగా చెప్పుకుపోతుంది. ప్రభాకరం గుండెలు మండిపోతున్నాయి. అన్నింటికన్నా అలా ఆ పిల్లాడిని ఎక్కడ పారేశారో ఏం చేశారోనన్నది తలుచుకుంటే అతని గుండెలెవరో మెలిపెట్టినట్లు బాధపడసాగాడు. అందుకే వాళ్ళలా గాబరాపడి పరిగెత్తారన్నమాట. పాపం ఆడపిల్ల కలవాళ్ళు ఏం చేస్తారు మరి? సుగుణ నిట్టూచి అంది ఆకన్న. అవును, ఎలాగో అలాగా కూతురు మచ్చ తుడిచేద్దామని తిరిగి కూతురి జీవితం పచ్చగా ఉండాలని తల్లిదండ్రులు ఆరాటపడ్డంలో తప్పులేదు. సరోజిగారు, మీరు అలాగే అంటారా? గీత చేసింది తప్పులేదని సమర్థిస్తున్నారా? అయితే నీతి నియమాలకి విలువ ఏమీ లేదా? ప్రభాకరం అన్నాడు ఆశ్చర్యంగా. ఆమె చేసింది తప్పు కాదని నేను అనడం లేదు. ఆ స్థితిలో ఏ తల్లిదండ్రులున్నా అలానే ప్రవర్తిస్తారు అంటున్నాను ప్రభాకరం గారు. కానీ ఆ పసిబిడ్డని అలా ఎక్కడో పారేయడం, అది కూడా సమర్థిస్తారా? అతను గొంతు పలికింది. అక్రమ సంతానాన్ని తన బిడ్డగా ఏ తల్లి చెప్పుకుని ఈ సమాజంలో బ్రతకగలదు ప్రభాకరం గారు? మీరు ఆవేశంలో వాస్తవాన్ని గమనించడం లేదు. గీతే కాదు, మరో సీతైనా చేసేది అంతే. సరోజ మాటల్ని సుగుణ కూడా సమర్థించింది. అవునరా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు లాంటిది. ఎవరో మోసం చేసిపోయిన పాపఫలాన్ని ఏ మొహం పెట్టుకు లోకాన్ని చూపగలదు? ఎంత చదివినా ఎంత చూస్తున్నా ఈ ఆడపిల్లలు ఇలా మగాడి చేతుల్లో మోసపోవడం మామూలు కదే అవుతుంది. ఏ నీచుడో చేసిన మోసానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అక్కయ్య ఆవేశంగా ఏదో చెప్పబోయాడు, కాని చెప్పలేకపోయాడు. మాట్లాడుకుంటుండగానే ఇల్లు చేరారు. భోజనం చేసి వెళ్దూగాని సరోజ అభిమానంగా అంది సుగుణ. వద్దండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంట్లో చెప్పి రాలేదు. వాళ్ళు నా కోసం గాబరా పడతారు. నేను వెళ్తానండి ఇంకా. ప్రభాకర్ గారు, రిక్షా చూసి పెట్టండి అంది సరోజ. ఒకత్తివే వెళ్ళొద్దు, ప్రభాకరం సైకిల్ మీద దిగపెడతాడు అంది సుగుణ. సరోజ పర్వాలేదన్నా వినకుండా ప్రభాకరం సైకిల్ మీద, సరోజ రిక్షాతో నడిచి ఇంటికి చేర్చాడు. గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళింది సరోజ. చెప్పకుండా వెళ్ళినందుకు సరస్వతమ్మ, కృష్ణమోహన్ ఏం అనుకుంటున్నారోనని బిడియపడింది సరోజ. సరోజ రావడం కృష్ణమోహన్ మేడ మీద నుంచి చూస్తున్నాడన్న సంగతి ఆమెకి తెలియదు. సావిట్లో కూర్చుని చదువుకుంటున్న సరస్వతమ్మ సరోజను చూసి, సరోజ, ఏమిటమ్మా చెప్పకుండా చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇంకా రాలేదని ఎంత గాబరా పడ్డానో. ఆఖరికి గీత వచ్చి నిన్ను సినిమాలో చూశాననే వరకు మా ఆరటం తగ్గలేదు. ఫోనన్నా చేయకపోయావా అమ్మా? గీత చెప్పారా? ఆశ్చర్యంగా అంది సరోజ. 8 గంటల వేళ వచ్చింది. తర్వాత అబ్బాయి చెప్పాడు నీవెవరో స్నేహితులతో వెళ్ళావని. ఫోన్ చేద్దామనుకున్నానండి. సినిమాలో ఆఫీస్ రూమ్ మూసేసి ఉంది. చుట్టుపక్కల ఫోన్ లేదు. ఎంత రానన్నా బలవంత పెట్టి తీసుకెళ్లారు బిడియంగా అంది సరోజ. వెళ్తే వెళ్ళావు, కాస్త ఫోన్ చేస్తే నాకీ ఆరాటం లేకపోను. సరే వెళ్ళు, భోజనం చెయ్యి. అన్నీ మూత పెట్టి ఉంచింది వంటావిడ. నువ్వు భోంచేసి కృష్ణకి పాలు తీసుకెళ్ళి ఇవ్వు. నేనింకా పడుకుంటాను. సరస్వతమ్మ పుస్తకం మూసి గదిలోకి వెళ్ళింది. సరోజ భోంచేసి సామాను సర్దిపెట్టి పాలు తీసుకుని పైకి వెళ్ళింది. గీత వచ్చి ఏం చెప్పిందో కృష్ణమోహన్తో అన్న ఆలోచన ఆమెలో కుతూహలం రేకెత్తించింది.
గదిలో కృష్ణమోహన్ పడుకుని చదువుతున్నాడు. సరోజ రాగానే కళ్ళెత్తి అదోలా నిలువెల్లా పరీక్షిస్తున్నట్టు సూటిగా చూశాడు. గీత వచ్చి చెప్పిన మాటలు విన్న దగ్గర్నుంచి కృష్ణమోహన్ మనసులో లేదు. ఆ సరోజ చాలా బుద్ధిమంతురాలంటావు, మహా పొగుడుతావు. ఒక్కసారి వెళ్ళి చూడు. ఆ సినిమాలో ఆ ప్రభాకరంతో కలిసి ఒకటే వికవికలు పకపకలు, ఒకరి మీద ఒకరు పడిపోవడం. అబ్బబ్బా, చూడలేక నాన్నగారు వెళ్ళిపోదాం అన్నారు. అసలు అప్పటి వరకు ఇంటికి రాని సరోజ కోసం కృష్ణమోహన్ సరస్వతమ్మ గాబరా పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళింది చెప్పి వెళ్ళనందుకు చిరాకు పడ్డాడు కృష్ణమోహన్. ఆ సమయంలో గీత వచ్చి రహస్యంగా చెవులో ఊదిన సమాచారం వినగానే కృష్ణమోహన్ కలవరపడ్డాడు. అతని మొహంలో కనబడిన అపనమ్మకం చూసి గీత మరి 2 అబద్ధాలు జోడించి నమ్మించింది. ఇదే మొదటిసారి కాదు. వాళ్ళిద్దరినీ పార్కులో, హోటళ్లలో ఎన్నోసార్లు చూశాను. ఎప్పుడూ జంటగా తిరుగుతుంటారు. ఇన్నాళ్ళు స్నేహమేనేమో అనుకున్నాను. ఇవాళ దగ్గర్నుంచి వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన చూశాక అసలు సంగతి అర్థమైంది. నన్ను వాళ్ళు ఇంటర్వెల్ వరకు చూడలేదు. చూశాక సరోజ ఎలా గాబరా పడిపోయిందో తెలుసా? అంత నమ్మకంగా గీత చెప్తుంటే నమ్మకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్. సరోజ తన గురించి ఏమైనా చెప్పకముందే సరోజ అంటే అపనమ్మకం పుట్టించాలని, ఆమె పట్ల సదభిప్రాయం పోగొట్టాలని ఆలోచించి సినిమా నుంచి కృష్ణమోహన్ ఇంటికి వచ్చింది గీత. సినిమా హాల్లో సుగుణని చూడగానే గీత, రంగారావు, అన్నపూర్ణ ముగ్గురికి పైప్రాణాలు పైనే పోయాయి. ఎంత తెలియదని తప్పించుకున్నా సుగుణ తమను గుర్తుపట్టనే పట్టింది. ప్రభాకర్, సుగుణ, సరోజ వీళ్ళెలా కలిశారో ఆ సుగుణ అసలు సంగతి చెప్పనే చెప్తుంది. అది విన్నాక సరోజ ఇన్నాళ్ళు సంగతి పూర్తిగా తెలియక ఊరుకున్నా విషయం తెలిసాక ఇలాంటి సంగతి సరస్వతమ్మ గారికి చెప్పకుండా ఊరుకుంటుందా? ముగ్గురు మతిపోయిన వాళ్లల్లా సోఫాలో కూలబడ్డారు. అన్నపూర్ణ కన్నీళ్లు పెట్టుకుంది. ఇదేం ప్రారబ్ధం? దీని బతుకు ఆఖరికి ఏమవుతుందో, పరువు ప్రతిష్ట ఏమవుతుందో అని కుమిలిపోయింది. రంగారావు హతాశుడైనట్లు కూర్చున్నాడు. గీతకి భయంతో పాటు ఏదో మొండి ధైర్యం కలిగింది. కాని చెప్తే చెప్తుంది. మహా అయితే కృష్ణమోహన్ పెళ్లి చేసుకోడు, అంతేగా అనుకుంది నిర్లక్ష్యంగా. తను చేయగలిగింది తను చేస్తుంది. ఆ పై సంగతి ఆలోచించవచ్చు అనుకుని కారేసుకుని వెళ్లి కృష్ణమోహన్తో సరోజ మీద నేరాలు చెప్పి అక్కసు తీర్చుకుంది. గీత మాటలు విని కృష్ణమోహన్ మనసంతా పాడైంది. తన వస్తువేదో అన్యాక్రాంతమైనట్లు బాధపడ్డాడు. ప్రభాకరం మీద అసూయ బగ్గుమంది. తనను మోసం చేసినట్లు సరోజ మీద కోపం ముంచుకు వచ్చింది. వంచకురాలన్న ద్వేషం కలిగింది. అసహనంగా కాలుగాలిన పిల్లిలాగా తిరిగాడు ఇంట్లో. సరోజను రాగానే నిలదీయాలి అనుకున్నాడు ఆవేశంగా. మరుక్షణం ఏమని? ఆమెను అడిగే హక్కు తనకేముంది? ఆమె స్వవిషయంలో కల్పించుకోవడానికి తను ఆమెకేమవుతాడు? అడిగితే అవునంటే తనేం చేయగలడు? ప్రభాకరాన్ని ప్రేమిస్తుంటే వద్దనడానికి తనెవరు? ఆమె జీవితం ఆమె ఏర్పరచుకుంటే కాదనడానికి తనెవరు? ప్రభాకరంని ప్రేమిస్తుందనుకుంటే తనకెందుకింత వ్యధ? ఎంత నచ్చ చెప్పినా అతని మనసు ఏదో బాధపడసాగింది. సరోజ తనకేం కాదని ఎంత దులిపేసుకుందామన్నా సాధ్యపడలేదు. ఏం తెలియనట్టే ఊరుకోవాలనుకున్నాడు. కాని తీరా సరోజ రాగానే అతనికి తెలియకుండానే ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అతని గొంతు అతనికి తెలియకుండానే కటువుగా మారింది. సరోజ ఆశ్చర్యపడింది. సినిమాకి వెళ్ళానని తెలిసి మళ్ళీ ఏమిటి అడగడం అనుకుంది. సినిమాకి ఇంకా ఏదో చెప్పబోయింది. ప్రభాకరంతో సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి వెళ్లేంత దూరం వచ్చిందన్నమాట నీ స్నేహం. మంచిదే. కాని ఒక సంగతి మర్చిపోకు. ఆడదాని బ్రతుకు అరిటాకు లాంటిదంటారు పెద్దవాళ్లు. ఇప్పుడిలా తిరిగి రేపొద్దున ప్రభాకరం పెళ్లి చేసుకునంటే ఏం చేయగలవు? ప్రభాకరం పెళ్లి చేసుకుంటాడో లేదో అడిగావా? అసలు చేసుకుంటానన్నాడా? అతను మాట్లాడుతున్నదే అర్థమై సరోజ మొహం ఎర్రబడింది. నీ స్వవిషయంలో కలగచేసుకోవడానికి నాకేం హక్కు లేదనుకో. కానీ నీ శ్రేయోభిలాషిగా ముందు జాగ్రత్త పడమని సలహా ఇస్తున్నాను. సరోజకి కోపం ముంచుకు వచ్చింది. మీ సలహాకి థ్యాంక్స్. కానీ నేను ప్రభాకరంని పెళ్లాడతానని మీతో ఎవరు చెప్పారో? వ్యంగ్యంగా అంది. ఎవరు చెప్తేనేం? మగాడు అతను ఎలా తిరిగినా ఏం చేసినా లోకం ఏమనదు. కానీ ఆడపిల్లవు కాస్త ఆలోచించి తొందరగా అన్నాడు. కృష్ణమోహన్ గారు, నా మీద మీకున్న అభిమానానికి ధన్యవాదాలు. కానీ మీరు అనుకున్నంత తప్పుడు పనులు నేనేం చేయలేదు కోపంగా అంది. ఒక మగవాడితో సినిమాలు, షికార్లు నీకు తప్పుగా కనిపించకపోవచ్చు. లోకం, సినిమాలు, షికార్లు, బహువచనాలు అక్కర్లేదు. ఒక్క సినిమాకి, అది మొదటిసారి వెళ్ళాను. నేను అతనితో విచ్చలవిడిగా తిరుగుతున్నానని మీకెవరు చెప్పారు? సిగ్గుతో, ఆవేశంతో, కోపంతో ఆమె గొంతు వణికింది. ఎవరు చెప్తేనే? నిజమే కానీ అబద్ధం కాదు కదా. నేను చెప్పేదేమిటంటే ప్రభాకరాన్ని నువ్వు ప్రేమించవచ్చు, తప్పులేదు. కానీ పెళ్లి కాకముందే. ఇదంతా మీకెవరు చెప్పారో నాకు తెలుసు. అవును, పెళ్లి కాకముందు ప్రేమించానని కబులు చెప్పి అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరగడానికి, కడుపులు తెచ్చుకుని బిడ్డల్ని కనిపారేసి చేతులు కడుక్కోవడానికి నాకు డబ్బు లేదు. డబ్బు లేని నాలాంటి వాళ్ళు మీ సలహాల్ని తప్పకుండా ఆచరించాల్సిందే. థ్యాంక్స్, వస్తా. ఉక్రోషంగా, ఆవేశంగా అని
కళ్ళల్లో తిరిగిన నీరు అతనికి చూపడం ఇష్టం లేనట్టు గిరుక్కున తిరిగి వెళ్ళబోయింది. కృష్ణమోహన్ చకుతుడైపోయాడు. ఒక్క క్షణం సరోజ మాటలు వినగానే చెల్లును కొట్టినట్లయింది. చటుక్కున ముందుకు వెళ్లి భుజం పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఏమిటంటున్నావు నీవు? అతనలా ప్రవర్తిస్తాడని ఊహించిన సరోజ తెల్లబోయింది. తన భుజాల మీద అతని చేతులు చూసింది. అది గమనించినట్లే ఇందాక అన్న మాటలు ఎవరి గురించి అన్నావు చెప్పు ఆరాటంగా మళ్ళీ అడిగాడు. సరోజ వదిలించుకోబోయింది. అతను వదలకుండా మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆవేశంలో ఉక్రోషంతో ఏదో అనేసింది సరోజ. ఆ మాటలకి అర్థం ఏమని చెప్పగలదు? అవునండి, డబ్బున్న వాళ్ళు నీతి నియమాలను డబ్బు చాటున దాచుకోవచ్చు. వారేం చేసినా లోకం కళ్ళు మూసుకుంటుంది. ఎటొచ్చి నాలాంటి ఆడపిల్లల మీదే సమాజం ప్రతాపం చూపించగలదు అన్నాను. అంతే, ప్రత్యేకం ఎవరి గురించి అనలేదు. దయచేసి నన్ను వదలండి తీక్షణంగా అంది సరోజ. నా గురించి ఎవరో చెప్పినంత మాత్రాన ఇంత నీచంగా నన్ను ఊహిస్తారని ఎన్నడూ అనుకోలేదు. నిజ నిజాలన్నీ తెలుసుకోకుండా ఇంత నింద ఎలా వేశారు? అతని చేతులు తొలగిస్తూ అంది. అయితే ప్రభాకరంతో నీవు తిరగడం లేదా? తెల్లబోతూ అన్నాడు. తిరిగితే మీ దగ్గర దాచాల్సింది, అబద్ధం ఆడాల్సింది నాకేం లేదు పౌరుషంగా అంది. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. అది చాలా స్వల్పం. అతను నాకు కొలిగ్ మాత్రమే, అంతే నిష్కర్షగా అంది సరోజ. అయితే మరి గీత ఎందుకు అబద్ధం ఆడింది? తనలో తను గొనుక్కున్నట్లు అన్నాడు కృష్ణమోహన్. గీత ఎందుకిలా చెప్పిందో సరోజకి తెలుసు. ముందరి కాళ్ళకి బంధంలా తన గురించి ఉన్నవి లేనివి పుట్టించి అతని మనసు విరిచేస్తే తరువాత ఒకవేళ తనేం చెప్పినా అతను నమ్మడని ఇలా చెప్పిందన్నది సరోజకి అర్థమైంది. కానీ ఆ మాట అతనికెలా చెప్పడం? సరోజ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. సరోజకి ప్రభాకరంకి మధ్య ఏం లేదని సరోజ నోట విన్నాక కృష్ణమోహన్కి ఏదో రిలీఫ్ అనిపించింది. కానీ సరోజ అన్న మాటలకి వెనక ఏదో అర్థం ఉందని అతనికి స్ఫురించింది. గీతను గురించి అందా? ఆ మాట నిజమా? ఆ రోజు ప్రభాకరాన్ని చూసి గీత గాబరాపడి పరిగెత్తడం అతనికి గుర్తు వచ్చింది. దీనికి దానికి సంబంధం ఉందా? ఏదో అనుమానం మనసులో రేకెత్తింది. సరోజ ప్రభాకరంని ప్రేమించడం లేదన్న తృప్తిని, గీత గురించిన అనుమాన అసంతృప్తిని ఇచ్చి రాత్రంతా నిద్రపోలేకపోయాడు కృష్ణమోహన్. మన్నాడు సాయంత్రం ప్రభాకరం ఆఫీస్ దగ్గర కాస్త దూరంలో కారులో కూర్చుని ప్రభాకరం కోసం ఎదురుచూడసాగాడు కృష్ణమోహన్. సరోజ వెళ్ళిపోగానే కారు తీసుకొచ్చి ఆఫీస్ ముందు నిలిపాడు. కాసేపటికి ప్రభాకరం రాగానే, ప్రభాకరం గారు, మీతో 10 నిమిషాలు మాట్లాడాలి. ఒక్కసారి నా వెంట రాగలరా అన్నాడు కృష్ణమోహన్. ప్రభాకరం ముందు ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి తర్వాత అర్థమైనట్టు పదండి, ఎక్కడికి వెళ్దాం అన్నాడు. రండి, కారెక్కండి, అలా ఎటైనా వెళ్ళి మాట్లాడదాం అన్నాడు. ఇద్దరూ కారెక్కారు. మీరు బహుశా సరోజ గారి గురించి మాట్లాడడానికి వచ్చి ఉంటారనుకుంటాను సూటిగా అడిగాడు ప్రభాకరం. నిన్న జరిగినది సరోజ గారు నాతో చెప్పారు. మా గురించి మీకు ఇలాంటి భావం రావడం దురదృష్టం. ఒకవేళ ఆమె పట్ల నాకు అలాంటి భావం ఉన్నా ఆమెకు అలాంటి ఉద్దేశం ఏ కోసనా లేదు. ప్రభాకరం కృష్ణమోహన్ అడిగే విషయం అర్థమైనట్లు చెప్పసాగాడు. కృష్ణమోహన్ పట్టుబడిన దొంగలా కనబడ్డాడు. ఆమెకు లేదని మీకెలా తెలుసు అడిగారా? అవును, అడిగాను. తన మీద అలాంటి ఉద్దేశం ఎంతమాత్రం వద్దని ఆమె నిష్కర్షగా చెప్పింది. నిన్న జరిగిన దానికి ఆమె ఎంతో నొచ్చుకున్నారు. మీ దృష్టిలో ఆమె దిగజారినందుకు బాధపడ్డారు. ఆమె రానంటున్నా మా అక్క నేను ఆమెను బలవంత పెట్టి సినిమాకి తీసుకెళ్ళాం. మీ అక్కగారు వచ్చారా? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్. మీ ఇద్దరే వెళ్ళలేదా? ఆ ప్రశ్న అర్థమై అదోలా నవ్వి, నేరాలు చెప్పేవారు నమ్మించేట్టు చెప్తారు. అలాంటివి నమ్మే ముందు నిజ నిజాలు తెలుసుకోవడం సహృదయుల కర్తవ్యం. ప్రభాకరం నవ్వుతూనే అంటించాడు. కృష్ణమోహన్ మొహం సిగ్గుతో నల్లబడింది. ఒక క్షణం తడబడుతూ, అది సరే, సరోజ మిమ్మల్ని నిరాకరించడానికి ఏదన్నా కారణం చెప్పిందా ఆరాటంగా చూస్తూ అడిగాడు. చెప్పింది. తన మనసు మరొకరిది అని చెప్పింది. మరొకరికి ఇచ్చిన దానికి భాగం పంచలేనని చెప్పింది. ప్రభాకరం ఆ మాటలు చెప్తూ కృష్ణమోహన్ వంక చూశాడు. డ్రైవ్ చేస్తున్న అతని మొహంలో భావం స్పష్టంగా కనిపించకపోయినా ఒక్క క్షణం అతని కళ్ళల్లో ఏదో కాంతి తలుక్కుమన్నట్టు, స్టీరింగ్ మీద అతని చెయ్యి వణికినట్లు అనిపించింది ప్రభాకరానికి. మాటల్లో ఊరి బయటికి వచ్చేసింది కారు. రోడ్డు వారన కారు ఆపి, పదండి, అలా కూర్చుందాం అన్నాడు కృష్ణమోహన్ కొండరాళ్ళు చూపిస్తూ.